సమర్థవంతమైన నాయకునికి అధికారుల తోడైతే ఎలాంటి సమస్యలైనా ఇట్టే పరిష్కారం అవుతాయని ఇందుకు నిదర్శనం మొంతా తుఫాన్లో అధికారులు కూటమి నేతల పనితీరు పట్ల ప్రజల హర్షమేనని జలదంకి మండలం టీడీపీ యువనేత మునగాల తిరుమల రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు అధికార యంత్రాంగం తోడైందని, మొంతా తుఫానుకు ప్రజలు నష్టపోయకుండా తీసుకున్న చర్యలు అమోఘమన్నారు. అలాగే ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకల సురేష్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని అధికారులు, ముఖ్యంగా జలదంకి మండలంలో అధికారుల పనితీరు ప్రజలకు ఎంతో సహాయపడిందన్నారు. మండలంలోని గ్రామాలన్నీ జల దిగ్బంధంలో చిక్కుకున్న సందర్భంలో అధికారులు ఎక్కడికక్కడ టీంలుగా ఏర్పడి స్థానిక కూటమి నేతలతో కలిసి ప్రజలకు అండగా నిలిచిన వైద్యాన్ని గుర్తు చేశారు. శనివారం చామదల గ్రామంలోని చేనేత కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ ఎంఆర్ఓ ప్రమీల యువనేత తిరుమల రెడ్డి చేతుల మీదుగా జరిగింది. ఈరోజు చామదల గ్రామం, జలదంకి మండలంలోని చామదల గ్రామంలో మెంతా తుఫాను బాధితులకు, అలాగే చేనేత కార్మికులకు ముఖ్యంగా ఈరోజు చామదల గ్రామంలో కాకల సురేష్ గారి ఆధ్వర్యంలో చక్కెర, పామాయిలు, కందిపప్పు కేజీ లెక్కన పంచడం జరిగింది. తుఫాను ప్రభావం వల్ల ముందనగానే పునరావాస కేంద్రాలకి తరలించడం జరిగింది చాలా మందిని. అలాగే ఎవరైతే పునరావాస కేంద్రాలకు అవసరం లేదో, ఎవరైతే తుఫాను వల్ల బాధపడుతున్నారో, ముఖ్యంగా చేనేత కార్మికులకి, మత్స్య కార్మికులకి, వీళ్ళందరికీ ఇళ్ల దగ్గరే రేషన్ కానీ ఈ విధంగా గవర్నమెంట్ రేషన్ ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి 50 కేజీల బియ్యం కానీ, ఇవన్నీ సరుకులు కానీ, నిత్యావసర సరుకులు కానీ పంచడం జరిగింది. ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం, మన ప్రభుత్వం. ముందనగానే విపత్తుని ఎవరు ఆపలేరు, అది జరగడం కూడా అసాధ్యం. కానీ సమస్య వచ్చినప్పుడు, విపత్తు వచ్చినప్పుడు దాన్ని సమిష్టిగా ఎలా ఎదుర్కోవాలి, ఎలా నష్ట తీవ్రతను తగ్గియాలనే దాన్ని ఇప్పుడు మన అధికారులు, గవర్నమెంట్ ప్రతి ఒక్కరూ సమన్వయంతో నష్టాన్ని చాలా తగ్గించారు. డ్రోన్ల సహాయంతో కొత్త కొత్త టెక్నాలజీని అంతా ఉపయోగించుకొని మన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు డ్రోన్లు ఉపయోగించుకొని పర్యవేక్షణ చేయించి ఆల్రెడీ ఒక 16 మంది వాగులోనే ఎక్కడ ఇరుక్కో ఉంటే డ్రోన్ల సహాయంతో వాళ్ళు గుర్తించడం జరిగింది. అలాగే వాళ్ళని తీసుకురావడం జరిగింది. సో ఇవన్నీ ఏంటంటే సమర్థవంతమైన నాయకుడు ఉంటే అధికారులకి దానికి తోడైతే, అధికారుల గురించి మనం చెప్పలేదు స్పెషల్గా, వాళ్ళు ఆల్రెడీ ఎప్పుడూ సమర్థవంతులు కాబట్టి ఇవన్నీ పాస్ అయ్యి వాళ్ళు ఆ క్యాడర్లో ఉన్నారు. కానీ వాళ్ళ ప్రభుత్వం సరైనదైతే తీవ్రతను ఎలా తగ్గియాలి, ఏ విపత్తునైనా ఎలా ఎదుర్కోవాలనే దానికి స్పష్టంగా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కాకల సురేష్ గారు ఈ యొక్క చామల గ్రామంలో 41 కుటుంబాలకి చేయూత ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేసి ఈరోజు చామల గ్రామంలో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, అలాగే కాకల సురేష్ గారికి థ్యాంక్ యూ. కనపడుతుంది.